ఓం వేదాహమేతం బ్రహ్మహంతం ఆదిచవద్నందాస్తవాద సర్వాణి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెవర్ ఎండింగ్ బ్లాగ్స్. నేను ఇప్పుడు మహావిశాఖ నగరం మెయిన్ రోడ్ టౌన్ కొత్త రోడ్ దగ్గర ఉన్న శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో ఉన్నాను. ఇది 200 సంవత్సరాల క్రితం నాటి దేవస్థానం. చాలా పురాతనమైనది. ఈ చరిత్ర, ఈ విశిష్టత కోసం మనం ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులని అడిగి తెలుసుకుందాం రండి. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. మహావిశాఖ నగరం టౌన్ కొత్త రోడ్డు మెయిన్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం అత్యంత పురాతనమైనటువంటి 200 సంవత్సరముల చరిత్ర కలిగిన అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మొట్టమొదటగా శాశ్వాంలో ఉన్నటువంటి శ్రీరంగనాథ స్వామి వారు ఇక్కడ వెలిసిన మూర్తి, స్వయంభూగా ఉన్నారు ఆయన. తర్వాత జగన్నాథ స్వామిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం ద్వారా శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయంగా విరాజిల్లుతూ ఉంది. 1832 సంవత్సరం తవ్వకాల్లో జరిపినప్పుడు ఈ రంగనాథ స్వామి విగ్రహం బయటపడగా అప్పుడు ఆ స్వామివారికి ఆరాధన చేస్తూ జగన్నాథ స్వామి వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం ద్వారా శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. 1864 సంవత్సరం నుంచి అత్యంత వైభవవేతంగా రథయాత్ర మహోత్సవాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది కళాకారులకి సాంస్కృతిక కార్యక్రమాలకి ఆలవాలమై విరాజిల్లుతూ ఉండేటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా మొట్టమొదటిగా శ్రీ జగన్నాథ స్వామి వారి దేవస్థానం విరాజిల్లుతూ వస్తూ ఉంది. అలాగే పక్క రాష్ట్రం అయినటువంటి మన పక్కన ఉన్న రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో శంకుక్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ మహా జగన్నాథ స్వామి వారి క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవం తర్వాత అత్యంత వైభవవేతంగా మన విశాఖపట్నంలోనే చాలా వైభవంగా 10 రోజుల పాటు రథయాత్ర మహోత్సవాలు ఆషాఢ మాసంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయంకి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం కావించి ఆయన యొక్క కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. అంతేకాకుండా ఎంతో పురాతనమైన దేవాలయం కావటం చేత శ్రీ విష్ణు దేవాలయంలో అయినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారిని ఇక్కడ కొలుచుకుంటూ భక్తులు తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ స్వామివారి కృప పాత్రలవుతున్నారు. అంతేకాకుండా స్వామివారి దేవాలయంలో ఉత్సవమూర్తులుగా ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు ఉన్నారు. వారికి వైగాన ఆగమ శాస్త్ర ప్రకారంగా వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలుకొని శుద్ధ పాడ్యం వరకు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవములు, అలాగే పక్కనే ఉన్నటువంటి ఉపాలయంలో సాక్షి గోపాల స్వామి వారు, శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత సాక్ష్యంగా సాక్షి గోపాల స్వామి వారు ఇక్కడే దర్శనం జరుగుతూ ఉంటుంది. భక్తులకు ఆ భాగ్యం కూడా ఇక్కడే తీయటం వల్ల ఎంతో ఆనందపడుతూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసంలో సువర్ణ పుష్పార్చనలు, లక్ష్మీదేవి కుంకుమార్చనలు సామూహికంగా జరుగుతూ ఉంటాయి, అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలాగే మార్గశిర మాసోత్సవములు, ధనుర్మాసోత్సవములు, వైకుంఠ శుద్ధ ఏకాదశి నాడు వైకుంఠ ద్వార దర్శనం, ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని భాగ్యం కలుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఆనంద పరవశులై ఇక్కడ దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. రథయాత్ర మహోత్సవాలు కూడా అక్కడ జరిగిన తర్వాత అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతాయి. ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు కూడా ఇంద్రజోన్ మహారాజు యొక్క మందిరంలో జరుగుతుంది. ఇక్కడ మన తర్నచోటి కళ్యాణ మండపంలో స్వామివారిని అక్కడ 10 రోజుల పాటు ఉంచి అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అక్కడే అందరూ కూడా దర్శనం చేసుకుని ఉంటారు. 10 రోజుల పాటు మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, కృష్ణావతారం, శేషపాంటి, అలాగా 9 రోజుల పాటు అవతారాల్లో స్వామివారి భక్తులందరికీ దర్శనం ఇస్తారు.
ఆషాఢ మాసంలో. ఆ ఉత్సవాల్లో చాలా ఇంచుమించుగా 3 లక్షలు 4 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు సుమారుగా. ఆ 10 రోజుల పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వచ్చి చేసుకుని ఉంటారు, దర్శనం చేసుకుంటారు. అలాగే రథయాత్ర మహోత్సవంలో కూడా రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని స్వామివారి యొక్క వరం కావున ఆ రథం మీద దర్శనం చేసుకుందుకు చాలా మంది భక్తులు వచ్చి ఆ రథం మీద దర్శనం చేసుకునే భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తుందా రథయాత్ర, రథం మీద ఎప్పుడు దర్శనం చేసుకుందాం అని. ఆ రథయాత్ర రోజున కూడా స్వామివారిని దర్శనం చేసుకుని చాలా ఎక్కువ సంఖ్యలో వస్తారు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రథం మీద. ఎందుకంటే రథయాత్ర మహోత్సవాల్లో ఇక్కడే రథం మీద దర్శనం చేసుకునే భాగ్యం అందరికీ కలిగారు. చుట్టుపక్కల కూడా రథయాత్ర ఉత్సవాలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చేస్తూ ఉంటారు, కానీ ఆ రోజు వరకే చేస్తారు. కానీ ఇంకొక ఉండదు, రథం తీసుకెళ్ళడం వరకే కానీ రథం మీద ఎక్కి దర్శనం చేసుకునే బాధ్యత. రథం మీద స్వామిని దర్శనం చేసుకుంటారు కానీ రథం ఎక్కి స్వామిని దర్శనం చేసుకునేది మాత్రం మన విశాఖపట్నంలో ఇక్కడే జరుగుతుంది. కాబట్టి చాలా విశేషంగా జనాలు వస్తూ ఉంటారు. అందుకని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆరాధ్య దైవంగా భావిస్తారు. చాలా వైభవంగా కూడా జరుగుతుంది.